చాలా మీ అందరితో కలగడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమందితోనే కలుస్తూ ఉండడం జరిగింది. కాబట్టి మీరు గతంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ వరదరాజు రెడ్డి గారికి రావాలా, ఆయన వస్తేనే ఇక్కడ గెలవగలుగుతాడని మీరందరూ సర్వే రిపోర్ట్ల ద్వారా IAR సర్వేల ద్వారా వాళ్ళు విచారణకు వచ్చిన సందర్భంగా వాళ్ళకి చెప్పిన విచారణ ద్వారా మీ అందరి సహకారంతో నేను పూర్తిగా నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5-6 రకాల సర్వేలు చేయించినారు. అన్ని సర్వేలలో IAR సర్వేలలో కానీ వాళ్ళు టీమ్స్ ఇచ్చి చేసిన సర్వేలలో కానీ అన్ని సర్వేల ద్వారా నా పేరు వచ్చింది. 70% పొద్దుటూరు ప్రజలు నన్ను అభ్యర్థి కావాలని కోరుకునే దాని మీదనే నాకు చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు టికెట్ ఇప్పించి నన్ను ఎమ్మెల్యేలు చేసింది మీరందరూ ఓట్లేసి పొద్దుటూరులో ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉండాలా. గతంలో 5 టర్ములు నేను ఉండబడిన సందర్భంలో ఎక్కడ ఏ ప్రజలకు ఇబ్బంది జరగకుండా న్యాయంగా ఉన్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీదారులు పొద్దుటూరు ఎమ్మెల్యేలుగా అయినారు. ఆ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా దోచుకుంటారనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి నాకు టికెట్ కావాలని కోరుకోవడం జరిగింది. నా మీద ప్రజలు ఏవైతే నమ్మకం పెట్టుకున్నారో చివరి రోజు వరకు అదే నమ్మకంతో మీకు పనిచేస్తాం. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. అవినీతికి ఎవరన్నా పాల్పడి దౌర్జన్యాలు చేస్తే వాళ్ళని పూట్లేదు దొక్కుతా. మీరు నా దృష్టికి తీసుకురండి. అన్యాయాలు అక్రమాలు ఒకరి భూముల మీద ఒకరు ఆక్రమించుకోవడం కానీ ఒకరి భూములపై దౌర్జన్యం వేయడం కానీ ఏం చేసినా కూడా నేను పూర్తి రక్షణ ఉంటాను. అందరికీ కూడా ఎప్పుడు కూడా నాతో మాట్లాడండి. మీకు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు నాతో మాట్లాడవచ్చు. నా దగ్గరికి రావాల్సింది నా వచ్చి మాట్లాడాలంటే నా దగ్గరికి ఎవరు అవసరం లేదు. నేను కూర్చోంటా, ఎవరు వచ్చినా మాట్లాడతా. ఏమయ్యా కూర్చో అంటా. వచ్చిన తర్వాత నీ పని ఏమని అడుగుతా. వాళ్ళ పని ఉంటే చెప్తా. రాత్రి మొదలైనా కూడా పొద్దుటూరులో దుర్మార్గాన్ని పూర్తిగా అణిచివేసే దాంట్లో ఎక్కడ కూడా మేము అందరం ఎప్పుడు కూడా మీకు అన్నదండలుగానే ఉంటాం తప్పక ఎక్కడ ఎటువంటి అవాంతర పరిస్థితులు జరగకుండా తప్పకుండా చూస్తా. నన్ను ప్రజలు కావాలని అనుకున్నారు. ఏమని వరదరాజు రెడ్డి అయితే మాకు ఇబ్బంది లేదని దాని ప్రకారం గతంలో కూడా మీకు ఇచ్చిన అధికారాన్ని నా కుటుంబానికి ఒక్కరోజు కూడా ఉపయోగించుకోలే. నాకు ఇచ్చిన ఈ 30 సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా ప్రజల కోసమే వినియోగిస్తారు కానీ నా కుటుంబం కోసం ఒక్కరోజు కూడా ఈ అధికారాన్ని వాడుకోను. అందరూ చూస్తుంటారు. మీరు అందరూ కూడా అధికారం వచ్చిన వెంటనే ఎట్లుంటారని. ఇప్పటికీ మనకు 10 నెలలు అయింది. అప్పుడు ఎట్లున్నాను నేను ఇప్పుడు ఎట్లా ఉంటా. భవిష్యత్తులో ఉండబోతాం. చనిపోయే చివరి రోజు వరకు ఇదే నీతివంతంగానే బతికి చనిపోతాం తప్ప ఎక్కడ కూడా తప్పు చేయాలి. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరో నా బంధువులకి ఎందుకు లేదో చేసుకుంటున్నారో అందరికీ నేను కాయలు కాదు. నా కుటుంబ పరిధి మా రాధానగర్లో ఉండబడిన మా అన్నదమ్ముల్లో మా అందరూ ఎవరైనా కూడా ఎలాంటి తప్పు చేయము. తప్పు చేసి బతకాల్సిన అవసరం మాకు లేదు. మా తల్లిదండ్రులు ఇచ్చిపోయిన భూములు ఉన్నాయి. దాంట్లో బతుకుతున్నాం. గ్రామీణ ప్రాంతంలోనే ఉంటున్నాం మేము. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరో వీళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినారని అధికారుల దగ్గరికి పోయి చెప్పడము, పోలీసుల దగ్గరికి పోయి చెప్పడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే రకరకాల ప్రజలు ఉంటారు, అమాయకులు ఉంటారు, అనాథలు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో లేరులేమో అని వాళ్ళ మీద భూములు గుంజుకోవడం ప్రయత్నాలు చేయడం కానీ ఆస్తులు గుంజుకునే ప్రయత్నాలు కానీ ఎక్కడన్నా జరగడం అనేది పొద్దుటూరులో జరిగేదానికి వీలు లేదు. అటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వారు మన దీంట్లో న్యాయం ధర్మం పాటించడంలో మన అనే తేడా ఉండదు. తప్పకుండా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడతాం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితి కావాలని మీరందరూ కోరుకున్నారు. కాబట్టి సర్వేలలో నా పేరు మీరు ప్రపోజల్ చేశారు. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా భావించుకొని మీరందరూ పనిచేసినారు. ప్రతి ఒక్క కార్యకర్త వారు వీరనేది లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త
ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి గెలిస్తే మేము గెలిచినట్టుగా భావించుకొని ప్రతి ఒక్కరూ పనిచేసినారు కాబట్టి మనం మంచి మెజారిటీతో పొద్దుటూరులో గెలవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తాం. మనం మీరందరూ ఎన్నికల్లో రాత్రి మొదలు కష్టపడినారు. చాలామంది పోలీసులతో లాఠీల దెబ్బలు కూడా తిన్నారు. మరి అటువంటి పరిస్థితులైనా కూడా ఎవరు వెనక్కి తగ్గకుండా వరదరాజుల రెడ్డి కావాలని కోరుకొని మిమ్మల్ని గెలిపించిన దానికి మీకు పేరు పేరున ఎన్ని జన్మలెత్తినా కూడా మీరు రుణం తీర్చుకోలేదు. అంటే మరి ఎన్నికలు అయిపోయి 10 నెలలు అయిపోయింది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని లూటీ చేసిపోయాడు. అభివృద్ధి కార్యక్రమాలు మాకు కావాలా, మాకు రోడ్డు వేయాలా, మాకు రైళ్లు కట్టాలా అని ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అందరూ అడుగుతూనే ఉంటారు. అడుగుతానంటే డబ్బులు లేవు. నేను ఈ మధ్యన 5-6 సార్లు ఈ 10 నెలల్లో నేను 8 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసిన. ఆయన అంటాడు, ఏదైనా అభివృద్ధి కాదు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి చూద్దాంలే నిదానంగా అంటాడు. వాస్తవ పరిస్థితి. ఎందుకంటే జీతాలు లేకుండా గతంలో ఈ ప్రభుత్వం 20 నెలల్లో జీతాలు వస్తుంది, అందరికీ కూడా పెన్షన్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే సూపర్ 6 పథకాలలో పెన్షన్ పెంచినారు, సిలిండర్లు ఇచ్చినారు. ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తారు. చదువుకునే 10 వాళ్ళకి ఇంట్లో ఉన్న ఎంత పిల్లలు ఉన్నా 15,000 రూపాయలు ఇస్తారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. పెద్ద దుర్మార్గమైన చట్టం అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులకి అందరికీ తెలుసు. చాలా దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేసిన దానివల్ల రైతులందరూ ఈరోజు బాగా గుడి మీద చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ సహకారంతో మనం 3-4 నెలల కిందట సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. మనకు 60,000 సభ్యత్వం చేయాలని చెప్పినాను. కానీ మించి 65,000 చేసినాం. వాళ్ళు చెప్పిన దానికంటే 5,000 ఎక్కువ చేసినాం. కార్యకర్తలందరూ ముందుకు వచ్చినారు, మేము చేస్తాం, సభ్యత్వం మాకు ఉండాలని. ఈరోజు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండబడింది కాబట్టి ఏదైనా ప్రతి ఒక్క చిన్న విషయం ఏది జరిగినా కూడా సభ్యత్వం ఉందా లేదని అడుగుతున్నారు. సభ్యత్వం ఉందని కొన్ని అదనపు రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా కష్టపడి ఇంత సభ్యత్వం చేసినాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా పార్టీ ఏం చెప్తా ఉందంటే, పార్టీ ఒక 60 మందికి ఒక క్లస్టర్గా ఏర్పడి బూతుల వారిగా ఎవరెవరైతే మనం సభ్యత్వ నమోదం చేశారో మన దగ్గర లిస్ట్ ఉంది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి రేపు 3-2 రోజుల్లో ప్రతి బూత్లో పనిచేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అత్యంత శ్రద్ధతో వాళ్ళకు చేరాలి. ఏదైనా కొన్ని కారణాల వల్ల కార్డు చేరలేక మన సభ్యత్వ కార్డు వాళ్ళకి చేరకపోతే వాళ్ళు ఏదైనా ఒక అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ప్రతి కార్యకర్త బూతుల్లో సభ్యత్వం నమోదు చేసిన వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దీనికి సభ్యత్వ నమోదు కార్డు చేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం నమ్ముకొని సభ్యత్వం చేరినాడు. సభ్యత్వం కార్డు ఏమైనా రాలేదని ఎవరు అడగ పరిస్థితి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని అందరికీ పంచండి. ఓట్లను పోయి మనం ఎట్లయితే ఇంటింటికి పోయి అడిగి ఓట్లు అర్థించి ఓట్లు వేయించుకొని మనం గెలిచినామో అదే పరిస్థితిలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీరు చేయాలి. అట్లా చేసినప్పుడే ప్రతి ఒక్క సభ్యత్వం నమోదు చేసుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కార్డు చేరుతుంది. అనుకోని పరిస్థితులు ఏమైనా వస్తే ప్రభుత్వం పార్టీ నిర్ణయించిన మేరకు వాళ్ళకు కూడా ఆర్థిక సదుపాయం కలుగుతుంది. కాబట్టి మీరందరికీ మరోసారి నేను మనవి చేస్తూ, ఏది ఎక్కడైనా కూడా అధికారులు కూడా లంచగొండే అధికారులు ఉంటారు. అందరూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీకేదన్నా డబ్బులు ఇబ్బంది పెట్టి మాకు డబ్బులు ఇవ్వాలనే అధికారి ఎవరైనా వస్తే నా దృష్టికి తీసుకురండి. నేను మాట్లాడి ఊరికి చేయిస్తే ₹1 ఖర్చు కాకుండా. కాబట్టి ప్రొద్దుటూరులో పరిపాలన కొంతవరకు గాడి తప్పిన మాట నిజం. గాడి తప్పిన వ్యవస్థలో ఉండబడిన అధికారులు పాత అధికారులే ఉన్నారు. పాత అధికారులే ఉండబడిన వాళ్ళు తినేదానికి అలవాటు పడినారు వాళ్ళు అంత సులభంగా వాళ్ళు మానుకోరు. వాళ్ళ మీద అందుకే ఇప్పుడు కొంతమంది మీద చర్యలు కూడా తీసుకున్నాం. కొంతమంది ట్రాన్స్ఫర్లు చేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిదానంగా ఒక 2-3 నెలలు 4-5 నెలల్లో పూర్తి స్థాయిలో మంచి పరిపాలన తెచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎక్కడైనా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ఏదైనా పోలీస్ స్టేషన్లలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, డాక్టర్ల దగ్గర కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కూడా మీకు ఇబ్బంది జరిగితే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మన పార్టీ నుంచి ఒక సందేశం వచ్చింది, ప్రతి శనివారం గురివేన్సుడే పెట్టమని చెప్పి.
పార్టీ నుంచి ప్రతి శనివారం అధికారులను కూర్చోబెట్టుకొని మీరు గ్రీవెన్స్ డే పెట్టండి అని నేను చెప్పినాను. నేను ఒకటే చెప్పిన, 365 రోజులుంటే 300 రోజులు నాది గ్రీవెన్స్ డే. 300 రోజులు గ్రీవెన్స్ డే. ఎప్పుడు ఎవరైనా రావచ్చు. ఉదయం 6:30 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నేను అందుబాటులో ఉంటా. మీరందరూ నాకు అందరికి ఫోన్ నెంబర్ ఉంది. నీకు చేస్తే నేను అప్పుడు ఎత్తకపోయినా కూడా మళ్ళీ నేను వెనక్కి తిరిగి మీకు కాల్ చేసి మాట్లాడతాను. కాబట్టి దయచేసి ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీని నమ్మి, మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరులో నా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఓట్లేసిన మీకు అందరికీ ఎన్ని జన్మలు ఎత్తినా రుణాలు తీర్చుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా ఇంతమంది ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయిన తర్వాత నేను కలవలే. ఇప్పుడు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం కూడా జరిగింది. ఇంకా గ్రామీణ ప్రాంతాలకు ఇంకా కొంత సందేశం పోలేదు కాబట్టి వాళ్ళు కూడా రాలే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మరి ఎప్పుడైనా కూడా మీకు అవసరమైన పనులకు నాతో సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేటట్టు చూస్తా. కాబట్టి ఎవరో వాళ్ళు ఇల్లు చెప్పినారని కానీ, వాళ్ళు తహసీల్దార్ ఎమ్మెల్యే చెప్పినాడని కానీ, పోలీస్ స్టేషన్లో చెప్పినాడని కానీ, ఆసుపత్రులు చెప్పినాడని కానీ నా మీద దయచేసి ఎవరు ఏ అధికారి దగ్గర నా పేరు వాడద్దు. మీరు రండి, మీకు అవసరం ఉంటే నేనే మాట్లాడతా. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని ఏదైనా పొరపాట్లు మీరు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళకు వదిలేస్తాను నేను, అంతే. కాబట్టి దయచేసి ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని మనం భారీ ఎత్తున 3 నెలలు 4 నెలలు కష్టపడి చేసినాం. 60,000 రూపాయలు 60,000 మనకు పెట్టిండే 65,000 చేసినాం. పార్టీ మన మీద మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎక్కడ కూడా అన్యాయానికి ఆస్కారం ఉండదనే నమ్మకము మీరు కల్పించినారు. కాబట్టి నాకు అంత గౌరవం ఉంది పార్టీ దగ్గర. అటువంటి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది ఈరోజు కూడా 5-6 మంది వచ్చి మాకు రోడ్డు వేయాలి, డ్రైన్ వేయాలన్నారు. తప్పకుండా వేయాలి. ఆర్థిక పరిస్థితుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లూటీ కొట్టినారు. మన ఎమ్మెల్యే 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ అట్నే సంపాదించుకున్నారు. కాబట్టి మున్సిపాలిటీలో ఉండబడిన 60-70 కోట్ల రూపాయలు పోయి ఇప్పుడు 5-6 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలి. కాబట్టి పనులు చేసిన పనులకి 2 సార్లు 3 సార్లు పనులు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని తినేసినారు. నిజాయితీ లేదు. కాబట్టి వాళ్ళు సంపాదన ధ్యేయంగా ఇక్కడ పనిచేసినారు. ప్రజలు ఎందుకో వాళ్ళని కూడా నమ్మి, ఆ పార్టీని నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తల్లికి చెల్లికి అతను పడడంలే. వాళ్ళ సొంత చెల్లెలు వాళ్ళ తల్లి ఎవరు వాళ్ళకు కోట్లకు ఎక్కినారు. ఏంటి ఆస్తులు ఉంటాయి పోతుంటాయి, మనందరికీ ఆస్తులు ఉంటాయి పోతుంటాయి. అతనికి లక్షల కోట్లలో ఉన్నాడు. లక్షల కోట్లలో ఉన్న దానికి ఎంత లెక్క? చెల్లెలకి తన భాగం ఇచ్చేదానికి కానీ, అమ్మకు ఇచ్చేదానికి కానీ ఎవరో చెప్పినారు. నిజమో కాదు, వాళ్ళ అమ్మకు కొత్త కారు కొనివ్వంటే కొనియలేదంట. కాబట్టి ఇటువంటి దుర్మార్గపోయిన పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే మనము గడ్డెక్కి కోలుకుంటున్నాం. మన కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను ఇస్తూ ఉంది. కొన్ని కొత్త రోడ్లు శాంక్షన్ అయినా ఈ మధ్యకాలంలో. కొత్తగా అమరావతికి నిధులు ఇవ్వడం జరిగింది, ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం జరిగింది, పోలవరానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఈ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా అన్ని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేకించి కొంతమంది అంటారు అభివృద్ధికి పట్టించుకోవడం లేదని. నాకేం పని ఉందా? వ్యాపారం ఉందా? కాంట్రాక్ట్ ఉందా? ఏముంది? పొద్దున్న దేశాల నుంచి ఎవరు వస్తారో నా కాటికాని ఎదురు చూస్తాడు మీకోసం. ఇంటికాడ వస్తే ఒకరోజు 10 గంటలకే వస్తా, ఇంటికాడికి ఎక్కువ వస్తే ఇక్కడ ఒక అర్ధగంట లేటుగా వస్తా. ఇప్పుడు కూడా ఆలస్యంగా వచ్చిందని క్షమించాలి నేను కూడా. ఎందుకంటే నేను ఇంటికాడికి పోయి ఒక అర్ధగంట పండుకొని లేస్తాడగానే మనుషుల మీద మనుషులు వచ్చారు. ఇంటికాడికి వచ్చే వాళ్ళకి ఏదో ఇంటికాడికి వచ్చారని కాఫీనో టీనో ఇచ్చి పంపించేయాలి, లేట్ అయింది. కాబట్టి నిరంతరము మీకోసమే కష్టపడతాను, నిరంతరము మీకోసమే నేను పనిచేస్తాను. ఎలాంటి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితుల్లో నేను మా కుటుంబము తప్పకుండా ఈ మాట నిలబెట్టుకుంటాం. జీవితాంతం ఒకటి ఎంత సంపాదించినాడు అనేది ఎవరికి అవసరం లే. ఎంత నీతిగా బతికినాడు, ఎంత మంచివాడు అనేది అవసరం. దానికోసం నేను బతుకుతాడా.
అందరూ అనుకుంటారు అందరూ సంపాదించాడు నేను సంపాదించలేదని అనుకుంటుంటారు. కానీ నేను చేతగాని వాడని నన్ను మాట్లాడుతున్నారు. నిజమే, నేను చేతగాని వాడే. నేను నా కోసం నేను బతుకుతాను, ఎవరి కోసం బతకడం లే. నా కోసం నాకు దేవుడు ఇచ్చిన గొప్ప జన్మకు సార్థకత చేసుకొని సరి పోవాలని అనుకుంటాననే తప్పక ఏదో అవినీతి పరంగా అందరూ ఏదో ఇట్లా తుడుచుకొని పోయి ఏమనుకుంటానో తుడుచుకొని పోవాలని అట్లా బతకదలుచుకోవడం లే. నేను ఒక్కరితో మాట అనిపించుకొని బతకవాలనుకోవడం లే. నిజాయితీగానే జీవిస్తాను తప్పక ఎప్పుడు కూడా తప్పులు చేయరు. కాబట్టి దయచేసి ఈ సభ్యత నమోదు కార్డులలో చాలామంది మీరందరూ కష్టపడి సభ్యత నమోదు కార్డులు నమోదు చేసుకోవడం జరిగింది. మీరు అన్ని రకాల పార్టీ టికెట్ ఇప్పించడానికి మీరు కారకులు. నా ప్రయత్నము కొద్ది మాత్రమే. IVR సర్వేలో వాళ్ళు వచ్చిన టీమ్స్ సర్వేలో 5-6 టీములు సర్వే చేసినాయి. ఆ సర్వే చేసిన వాళ్ళలో ఎక్కడ వచ్చినా కూడా 70-72% సర్వేలో నన్ను కావాలని మీరందరూ కోరుకున్నారు. కాబట్టి నాకు టికెట్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉంటా, నిస్వార్థంగా ఉంటా. ఎవరు వచ్చి చెప్పినా కూడా న్యాయమైన ధర్మమైన సమస్యకు తప్పకుండా వారిని వెంట నిలబడతాను. ఎక్కడ కూడా పెద్ద సమస్యనైనా అవసరం వస్తే కొట్లాడడానికి కూడా సిద్ధపడతాను. కానీ వెనుకడు మాత్రం వేయరు. కాబట్టి ఇటువంటి పొద్దుటూరు పట్టణంలో నన్ను 6వసారి గెలిపించినారు. ఈ జిల్లాలో 6వసారి రాజశేఖర రెడ్డి గారు గెలిచినారు తప్పక మళ్ళీ ఎవరు 6 సార్లు గెలిచిన వివేకానంద రెడ్డి గారు ఆయన గెలిచినారు తప్పక తర్వాత నాదే మీరు ఇచ్చిన గౌరవమైన స్థానం. ఈ స్థానాన్ని ఇచ్చి మాకు నిలబెట్టిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి పార్టీ మనకు మేలు చేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు తప్పకుండా మేము చేస్తాము. ఇప్పటికే ఒక 20-25 కోట్ల రూపాయలు త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో R&B డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నిధులు వస్తున్నాయి. నిరంతరము నేను ఈ యొక్క ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసమే నిరంతరం